హాయ్ అండి. ఇప్పుడు అన్నిటికీ డేస్ ఉన్నాయి కదా, మన బర్త్డే కాకుండా బర్త్డే మ్యారేజ్ డే కాకుండా ఫ్యామిలీ డే అని, ఫ్రెండ్షిప్ డే అని, వయోవృద్ధుల డే అని ఇవన్నీ ఉన్నాయి. మేము ఇవన్నీ కాకుండా ఒక కొత్త డేని కనిపెట్టాం. ఏంటంటే అది రిటైర్మెంట్ డే. అంటే ట్రెండ్ మేము ఇప్పుడే సెట్ చేసాం అనమాట. రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా హ్యాపీగా రిటైర్మెంట్ డే చేసుకుని పెన్షనర్స్గా వాళ్ళు పుట్టిన రోజులాగా, ఎంప్లాయీగా కాకుండా పెన్షనర్గా పుట్టిన రోజులాగా మేము సెలబ్రేట్ చేయాలని ఆలోచించాం. నేను రిటైర్ అవడం వల్ల వచ్చిన చాలామందికి ఇబ్బంది కలిగింది. ఎలా అంటే స్కూల్లో నేను రిటైర్ అయిన తర్వాత వెంటనే వేరే టీచర్ రాక కొంతకాలం ఇబ్బంది అవుతుంది కదా, ఆ ఇబ్బంది ఫేస్ చేశారు. అది తొందరగానే సాల్వ్ అయిపోయింది వేరే టీచర్ రావడం వల్ల. మా ఇంట్లో మాత్రం ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు. ఎందుకంటే నేను 5.5 years ముందు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవడం వల్ల మా వారు కూడా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆ ఇబ్బంది నాకు ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇబ్బంది, మనం కూడా ఇంటి దగ్గర టీచర్ లాగే అన్నీ కరెక్ట్గా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పడం వల్ల ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు. హ్యాపీ రిటైర్మెంట్ టు యూ, హ్యాపీ రిటైర్మెంట్ టు యూ, హ్యాపీ రిటైర్మెంట్ టు యూ డియర్ అమ్మ, హ్యాపీ రిటైర్మెంట్ టు యూ, హ్యాపీ రిటైర్మెంట్ టు యూ. థ్యాంక్ యూ. పెన్షనర్గా బర్త్డే అనమాట, ఇంక్లూడింగ్ ఇది రిటైర్మెంట్ డే. అండ్ అందుకే కోత్ రోజేటప్పుడు గుర్తొచ్చింది నాకు, పెన్షనర్గా బర్త్డే అన్నట్టు. ఓకే, కేక్ కట్ చేద్దాం. మీరు కూడా ఎవరైనా రిటైర్ అయిన ఉంటే వాళ్ళకు కూడా బర్త్డే చేయండి. పెన్షనర్స్ డే బర్త్డే, అలాగే రిటైర్మెంట్ డే చేయండి. మనం రిటైర్ అయిన తర్వాత రిటైర్మెంట్ లేని వాళ్ళు ఉంటారు ఇంట్లో, అత్తగారు, ఆడపడుచులు, పాత్రలకు రిటైర్మెంట్లు ఉండవు. మనం రిటైర్ అయిన తర్వాత వాళ్ళని చాలా జాగ్రత్తగా ఎదుర్కోవాలి. కాబట్టి వాళ్ళ రిటైర్మెంట్ డే సక్సెస్. మీరైతే నా ఛానల్ ఫాలో అవ్వండి, నా ట్రెండ్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.